అందరికీ నమస్కారం. మామూలుగానే ఏ టాపిక్ అయినా ఎంత స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చే నేను పబ్లిక్ విషయంలో మాత్రం ఓ రకం మొహమాటం. డైరెక్ట్గా మాట్లాడతా. బట్ టాపిక్ కొంచెం వేరే విధంగా వెళ్తుందన్నప్పుడు అది కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా. కొంచెం ఇంకా వేరే విధంగా వెళ్తున్నప్పుడు నాన్ సెట్ కదని వెళ్ళిపోతాం. అలా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నప్పుడు, తేడాగా ఉన్నప్పుడు, రకరకాలు పెడుతున్నప్పుడు అయితే బ్లాక్ చేసా, లేదన్నప్పుడు ఇంకోసారి ఇలా పెట్టద్దని చెప్పా. దెన్ ఆ తర్వాత మెయిల్స్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. బట్ వాళ్ళ యొక్క కన్వర్జేషన్ నాకు నచ్చలేదు. అప్పుడు నేను దాన్ని క్లోజ్ చేశాను, ఎండ్ చేశాను, అక్కడితో ఆపినాను. బట్ వాళ్ళు ఏదో ఒక మార్గంలో మరలా నేను అప్రోచ్ అవుతూనే ఉన్నారు. బట్ నేను ఏదో ఒక ఆపుతూనే ఉన్నాను. ఇప్పుడు మనందరం మంచి కోసం ఒక అడుగు వేసినప్పుడు నేను ఏ యాడ్లు తీసుకోవట్లా, వచ్చే యూట్యూబ్ రెవెన్యూతోనే లైఫ్ మూవ్ అని అవ్వాలి. బట్ అది సరిపోవట్లా. అప్పుడు మరలా ఏం చేద్దాం ఏంటి అన్నప్పుడు ఒక మంచి పని చేద్దాం. ఎటువంటి మంచి పని చేద్దాం? ప్రజలకు మేలు జరగాలి, నువ్వు చేస్తున్న పని వల్ల నీకు సంతోషం కలగాలి, దానివల్ల నీకు రూపాయి రావాలి అని దేవుడు చెప్పడం. క్రాస్ చెక్ చేసినప్పుడు టాటా ఒక బ్రాండ్, ఎల్ఐసి కూడా ఇప్పుడు ప్రైవేట్ అయినట్టే, ఓకేనా? ఎందుకంటే గవర్నమెంట్ డిజిన్వెస్ట్మెంట్ బయటకు వచ్చేసింది. సో ఎల్ఐసి ఐపీఓకి వెళ్ళింది, ఇంకో రకం ప్రైవేట్ అన్నట్టుగా వాళ్ళు ఉండిపోయింది. త్వరలో ఎల్ఐసిలో షేర్స్ కూడా టాటా వాళ్ళు కొంటారని అంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. నేను చెప్పేది ఎల్ఐసి నేను తక్కువ చేయను, కానీ ఎల్ఐసి అంటే ఒక బ్రాండ్ కదా, అంతకు మించిన బ్రాండ్ క్రియేట్ చేసింది టాటా. మన రతన్ టాటా, జేడి టాటా, వీళ్ళందరూ మీకు తెలిసిందే కదా. సో టాటా అంటే ఒక నమ్మకం, టాటా అంటే ఒక బ్రాండ్. అటువంటి దానిలో నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ కింద జాయిన్ అయినట్టయితే ఉన్న విషయాన్ని ప్రజలకు కన్వే చేసి వారికి నచ్చిన పాలసీని టెక్నికల్ టీం చేత ఎక్స్ప్లెయిన్ చేపిస్తే ఫైనల్గా ఏ పాలసీ అన్నదో తీసుకునేటప్పుడు మరలా నేను రీచెక్ చేసి ఓకే బాగానే ఉంది, గో హెడ్ అని నేను చెప్పినట్టయితే వాళ్ళు కట్టిన ప్రీమియంలో కొంత పర్సెంటేజ్ నాకు వచ్చింది, వాళ్ళకి ప్రీమియం సంబంధించి బాండ్ ఇంటికి వచ్చింది, అంతా జెన్యున్గా హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. దీనికోసం నేను వేస్తున్న అడుగులో ఎస్ కొంతమంది ఓకే గుడ్, బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, మెసేజ్లు పెట్టారు, కొంతమంది కాల్స్ కూడా చేశారు. బట్ అగైన్ ఒక ఇద్దరు ముగ్గురు మరల గతంలో వాళ్ళతో ఉన్న పరిచయం కొద్దీ వాళ్ళకి మంచి అర్థం అని చెప్పేసి అనుకొని సరే గతంలో ఏదో మామూలుగా అప్రోచ్ అయ్యి ఉన్నారు, ఓకే అది అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి ఇన్సూరెన్స్ అంటున్నారు కదా అని చెప్పేసి మరలా ఓకే అని చెప్పేసి మూవ్ ఆన్ అవుతున్న మూమెంట్లో మరలా అగైన్ మళ్ళీ పర్సనల్ మెసేజ్లు రకరకాలు. అది నాకు ఎంత ఇబ్బంది కలిగిస్తుందంటే నెంబర్ పబ్లిక్ నెంబర్ ఇచ్చి తప్పు చేస్తారని అనిపిస్తుంది. మా ఇన్సూరెన్స్ టీం వాళ్ళే మొత్తం వాట్సాప్ చూస్తారు, వాళ్ళ చేత ఇబ్బంది పడుతున్నారు. ఏంటి సార్ ఇన్సూరెన్స్ కోసం కాకుండా పర్సనల్ మెసేజ్ పెడుతున్నారని చెప్పేసి. మీరు చెప్పండి, నేను వేసే మంచి అడుగు ఏదైతే ఉందో దాన్ని వెనక లాగుతారా? మీరు నిజంగా నన్ను అభిమానించేటట్టయితే, నా మేలు కోరుకునేటట్టయితే పర్సనల్ మెసేజ్ ఎందుకు పెడుతున్నారు? ఇన్సూరెన్స్ కోసం అన్నప్పుడు గౌరవప్రదంగా ఉండాలి కదా మెసేజ్లైనా, అక్కడ పర్సనల్సా ఎలా కావాలంటే అలా మెసేజ్లా? అర్థం చేసుకోండి. ఒకరోజు ఒక మనిషి అన్నవాడు తన కుటుంబానికి ఏమి ఇచ్చిన వెనక తిరిగి చూసుకున్నప్పుడు అక్కడ ఏదో కొంత ఉన్నట్టుంది. రేపటి రోజు నేను అనేవాడిని వయసు మీద పడ్డాక కుటుంబానికి ఏదైనా ఉందా అన్నప్పుడు ఏం కనపడట్లేదు అతనికి. అందుకని ఇన్సూరెన్స్ కట్టుకుంటూ ఉంటే వయసు మీద పడ్డాక మెచ్యూరిటీ టైం అయిన తర్వాత ఆ డబ్బు వెనక్కి వస్తుంది, హ్యాపీగా దాంతో అంతా బతకవచ్చు. ఒకవేళ అనుకోకుండా ఈ మనిషి కాలం చేస్తాడు అనుకున్న మధ్యలో టోటల్ అమౌంట్ మొత్తం బ్యాక్ వచ్చేది, ఎంతైతే అనుకుంటే అంత అమౌంట్. సో ఎక్కువ డబ్బు నేను కట్టలేను, తక్కువ డబ్బే బట్ ఎక్కువ బీమా రావాలి అనుకున్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళవచ్చు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో వచ్చేసి 50 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా మీరు మహా అయితే 10,000 15,000 మంత్ ఇయర్లీ చెల్లిస్తే సరిపోయింది, అంతే, తక్కువ మొత్తం. ఇందులో మరలా కొంత రిటర్న్ వచ్చేది ఉండేది, కొంత రిటర్న్ రాని ఉండేది, పాలసీ రకరకాలుగా ఉంటుంది. అంతేమో నేను చెప్పేది ఏంటంటే మీకు అసలు పాలసీ ఎందుకు కావాలి ఏంటి అన్నప్పుడు ఒక మెసేజ్ పెడితే పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేను మీకు చెప్తా. అప్పుడు మీకు ఏ పాలసీ కావాలన్నప్పుడు టెక్నికల్ టీం వాళ్ళు, ఇన్సూరెన్స్ టీం వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు ఆ పాలసీ తీసుకోండి. నిన్న మొన్న నాకు అప్రోచ్ అయిన వారిలో ఒకళ్ళిద్దరు భయపడ్డారు. ఎలా అంటే రీసెంట్ టైమ్స్లో ఆ స్కాము ఈ స్కాము, డబ్బులు ఎక్కడ పెడతా అంటే అదొక స్కామ్ అంటున్నారు. ఇన్సూరెన్స్ అంటే ఇది టాటా బ్రాండ్, మొత్తం ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఓ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా జెన్యూన్ అండి. నేను ఎవరో ముక్కు ముఖం తెలియదు కామెంట్ పెడితేనే నేను తప్పు చేస్తాను ఏంటని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని దానికి రిప్లై ఇచ్చే మెంటాలిటీ నాది. అట్లాంటిది నేను ఎలాగండి వెళ్ళి మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉన్నదని అసలు ఎలా పరిచయం చేస్తాను? బోల్డ్ అని యాడ్లు వస్తున్నా కానీ నాకు యాడ్లు అన్నప్పుడు దీనివల్ల ప్రజలకు అంత మేలు జరగదు, నాకు ఏదో రూపాయి ఇచ్చి తప్ప వేరేది కాదు, వద్దులని చెప్పి దాన్నే పక్కన పెట్టినోడిని. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ సంబంధించి ఒక అడ్వైజర్ మేము ముందుకు వచ్చానంటే మీకు మేలు జరగడం కోసం ముందుకు వచ్చారా లేదా? నాకు ఆల్రెడీ ఉన్న ఇన్సూరెన్స్లు ఉన్నాయి,
దాని వాల్యూ నాకు తెలుసు కాబట్టి అది మీకు చెప్పడం కోసం వచ్చాను. నమ్మండి, ఓకేనా? విన్ విన్ ఫార్ములా వైజ్ ముందుకు వెళ్దాం. నెంబర్ అది, మెయిల్ ఐడి అవి ఫస్ట్ మా ఇన్సూరెన్స్ టీం వల్లే చూస్తారు, వాట్సాప్ కూడా. ఆ తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మీరు ఏమాత్రం పర్సనల్గా పెట్టినా, సింగులర్గా రెస్పెక్ట్ లేకుండా మెసేజ్లు పెట్టినా వాళ్ళు ఇమీడియట్ బ్లాక్ చేస్తారు. 10 మంది మంచి కోసం మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మన సమాజంలో మనమంతా బాగుండాలి, మన కుటుంబం అన్నది ఏ చిన్న ఇబ్బంది పడకుండా రేపటి రోజు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుండా బతకాలి అన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ అన్నట్టుగా, లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఇది సెలెక్ట్ చేసి నేను ముందుకే అడిగేశాను. వీలైతే నాతో పాటు కలిసి నడవండి, హ్యాపీగా ఇన్సూరెన్స్ తీసుకొని సంతోషం మీరు ఉందరు. కానీ లేదంటే నన్ను వెనక లాక్కండి, నా దారి నన్ను వెళ్ళనివ్వండి. నెంబర్ ఉంది కదా, మెయిల్ ఉంది కదా, సరదా కాసేపు ఆడుకుందాం, సరదా కాసేపు చాట్ చేద్దాం, సరదా కాసేపు మాట్లాడటం కోసం ఇన్సూరెన్స్ తీసుకోవడం చెప్పేసి అందాం. వద్దండి. మీ పిల్లల మేలు కోసం, మీ కుటుంబం మేలు కోసం, మీ మంచి కోసం నేను వేస్తున్న అడుగు అన్నది ఏదైతే ఉందో అర్థం చేసుకోండి. మీరు నాకు సాయం చేయకపోయినా పర్వాలా, వేసి అడుగుని వెనక మాత్రం లాక్కండి. నా మైండ్ నిజంగా చాలా డెలికేట్. ఎందుకురా బాబు లేనిపోని మెసేజ్లు, లేనిపోని కాల్స్, వదిలేద్దాంలే అని అనిపిస్తే నిజంగా వదిలేస్తాను. డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ రెవెన్యూనే కాదు, చాలా మార్గాలు ఉన్నాయి, నేను చేసుకోగలను. కానీ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సమాజానికి. ఆ ఇన్సూరెన్స్ మీకు పరిచయం చేసి ఆ ఇన్సూరెన్స్ ద్వారా మీకు మేలు చేద్దామని నా తపన అంతా కూడా. అర్థం చేసుకోండి, సహకరించమని పర్లేదు, ఇబ్బంది మాత్రం పెట్టకండి. ఇన్సూరెన్స్ లైఫ్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ చాలా చాలా ముఖ్యమండి. ఖచ్చితంగా తీసుకోండి. మీ ఫ్యామిలీ పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరికీ ఉంటే ఎవరికన్నా సరే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తానికి మేలు జరిగింది. ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. బట్ మరో చెప్తా, బీ ప్రొఫెషనల్, సిన్సియర్ రిక్వెస్ట్. ఆడ మగ చిన్న పెద్ద అందరిని వేడుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మిమ్మల్ని నేను ఎవరిని ఏమనట్లా, బట్ నాకు ఇబ్బంది లేకుండా చూడండి అంతే. నో పర్సనల్, ఓన్లీ ప్రొఫెషనల్ ప్లీజ్.